నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. అమా న్యూస్ సాయి చరణ్ కథనానికి విశేష స్పందన. సాయి చరణ్ పై చదువుల కోసం ముందుకు వచ్చిన దాతలు. రేవంత్ రెడ్డికి మరో షాక్ ఇచ్చిన సీనియర్ నేతలు. ఇక టీపీసీసీ కార్యక్రమాలకు హాజరు కావద్దని నిర్ణయం. కామారెడ్డిలో సమయపాలన పాటించిన అధికారులు, ఆఫీసర్ల కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్న ప్రజలు. నిజామాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం. ఆ కారు ఆటో ఢీ 8 మందికి తీవ్ర గాయాలు. రేపు ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ అర్జెంటీనాతో ఫ్రాన్స్ డ్రీ. ఇక డీటెయిల్స్ చూస్తే, కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు 12 గంటలైనా ఒక్క అధికారి కూడా రాకపోవడంతో గ్రామ పంచాయతీకి పనుల నిమిత్తం వచ్చిన వారు వెనుదిరిగిపోతున్నారు. గ్రామంలో కొన్ని కాలనీల్లో మురికి శుభ్రం చేయడం లేదని వారు తెలిపారు. గతంలో ఇంటి నిర్మాణం అనుమతుల కొరకు దరఖాస్తు పెట్టి ఇప్పుడు ఇల్లు నిర్మించుకోవడానికి వస్తే బ్లూ ప్రింట్లు తేవాలంటూ సమాచారం చెబుతున్నారని అప్రోజ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏమని పర్మిషన్ ఇవ్వమని, దాని తర్వాత రాలేదైనా తీసుకోలేదు. दिया था मैं 3 साल पहले, उसके वास्ते करा था, पैसे नहीं थे, काम रोक दिया था। ब्लूप्रिंट यहीं से कहाँ है कि देखेंगे, बोर्ड डाले सो काम स्टार्ट करने का नहीं है। वो ब्लूप्रिंट कहाँ है कि देखेंगे, वो नहीं 2 दिन ठीक है। ब्लूप्रिंट दिया था मैं 3 साल पहले, उसके वास्ते करा था, पैसे नहीं थे, काम रोक दिया था। ब्लूप्रिंट यहीं से कहाँ है कि देखेंगे, बोर्ड डाले सो काम स्टार्ट करने का नहीं है। वो ब्लूप्रिंट कहाँ है कि देखेंगे, वो नहीं 2 दिन ठीक है। ब्लूप्रिंट दिया था मैं 3 साल पहले. అమ్ముల అర్థం చేసుకుని తమ కొడుకు జీవితాన్ని నిలబెట్టిన అమా న్యూస్ ఛానళ్లు ఎప్పటికీ మర్చిపోలేమని సాయి చరణ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించక చదువుకు దూరమైన విద్యార్థులు ఎందరో ఉంటారు. కలలు నెరవేర్చుకునేందుకు కృషి చేస్తూ ఉన్నా కాసులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న సాయి చరణ్ యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రిపేర్ అయ్యి MBBSలో సీటు సంపాదించాడు. ఇక పై చదువుల కోసం దాతలు స్పందించాలంటూ అమ్మా న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దీంతో కథనానికి స్పందించి దాతలు ముందుకు వస్తున్నారు. తమ బిడ్డ భవిష్యత్తును నిలబెట్టారని ఆనందం వ్యక్తం చేస్తున్న సాయి చరణ్ తల్లిదండ్రులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏం లేదంటూ అమ్మా న్యూస్లో ఒక కథనంగా అయితే, ఒక యూట్యూబ్లో క్లాసులు వింటున్న ఒక విద్యార్థి గురించి అయితే ఒక కథనం వారం రోజుల కింద అయితే అమ్మా న్యూస్లో ప్రసారమైంది. ఈ నేపథ్యంలో తనకు మంచి జరిగింది, తనకు పై చదువులకైతే మంచి ఆర్థిక సహాయంతో అందిస్తామని చెప్పి కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చిన సందర్భం కనిపిస్తుంది. సాయి చరణ్ అనే విద్యార్థి ఇంటికి వచ్చాము, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సాయి చరణ్, ఎట్లాంటి మీకు స్పందన లభించింది? అమ్మా న్యూస్తో ఈ వార్త ఇట్లా బయట ప్లే కావడం వల్ల కూడా మీకు ఎట్లాంటి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లా రెస్పాన్స్ వచ్చింది? ముందుగా అమ్మాయికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే అలా టీం కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ముందు యూట్యూబ్ లో చదువుకున్నా, మంచి ర్యాంక్ వచ్చింది, కానీ అది ఎవరికి తెలియదు. ఫస్ట్ అమ్మా న్యూస్ ద్వారానే మొత్తం స్టేట్ అంతా అది స్ప్రెడ్ అయింది, న్యూస్ స్ప్రెడ్ అయింది. దాంతో దాతలు కూడా బాగా ముందుకు వచ్చారు. అలాగే ఆర్జీరావు అనే ఒక సంస్థ నుంచి మొత్తం ఎఫోర్డ్ చేస్తా అని వాళ్ళు హామీ కూడా ఇచ్చారు. అలాగే ఈనాడు న్యూస్ చదివి ఒక మేడం కూడా కాల్ చేసి ఇట్లా హామీ చేస్తాను 45,000 ఇచ్చింది. అలాగే ఇంకా కూడా డబ్బులు ఇస్తాను, కొంచెం టైం ఇవ్వండి అని కూడా ఇట్లా కూడా మాట్లాడారు. అయితే అప్పుడు ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. మరి దానికి అందరికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. అమ్మ టీవీకి చాలా వాళ్ళ అందరు సభ్యులకు, వాళ్ళ టీం కి మొత్తానికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే అమ్మా న్యూస్ తో పాటు మా అమ్మయ్య అంబేల్పూర్ రాజు, ఆయన కూడా ఇలా షేర్ లింక్ ద్వారా బాగా సోషల్ మీడియాలో యాక్టివ్ పర్సన్ గా ఉంటూ అందరికీ షేర్ చేయడం, భాస్కర్ రెడ్డి వాళ్ళ పెద్ద వాళ్ళందరికీ షేర్ చేసి చాలా హెల్ప్ చేశాడు. ఆయనకు కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అమ్మా న్యూస్ కి. అలాగే మా మామగారు
అమీర్పూర్ రాజు గారికి థ్యాంక్ యూ అండి, మా అమ్మగారు అందరికి, అలాగే అమ్మ టీవీ న్యూస్ వాళ్ళకు. ఓకే, అయితే ఇప్పుడు ఈ పై చదువుల గురించి ఎప్పుడు వెళ్తున్నావు? మళ్ళీ అక్కడ పరిస్థితి అంటే ఇంతకుముందు వెళ్ళేసి వచ్చావా? ఎట్లా ఉంది పరిస్థితి? లేదండి, నేను వెళ్ళాం కానీ ఆడ ఎవరు రాలేరు. ఇంకా అకాడమిక్ స్టార్ట్ కాలేవంటే మండే లేదా ట్యూస్డే దాకా రమ్మన్నారు. అప్పుడు మండే లేదా ట్యూస్డే వెళ్తాము. అవునండి, ఇది మొత్తం 5.5 years కోర్స్. ఇది మాకు కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు. అలాగే మొత్తం వాళ్ళు చూస్తా అన్నారు. ఎంక్వైరీ చేసి ఇంటికి వచ్చి కూడా ఎంక్వైరీ, ఇంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా చూసి ఎంక్వైరీ చేసి హామీ ఇచ్చి ఖచ్చితంగా మేము చేస్తాము మొత్తం అని. మా బాబు ఇంత మంచి చదివి ముందు దాన్ని ప్రపంచానికి కానీ స్టేట్కు అందరికి తెలియజేసింది అమ్మ న్యూస్ ద్వారానే తెలియజేయడం జరిగింది. అమ్మ న్యూస్ ఛానల్ యజమాన్యానికి మా స్టాఫ్ వాళ్ళకి ధన్యవాదాలండి. మా బాబు ఇంత మంచి న్యూస్ ను కవర్ చేసినందుకు, మీరు కవర్ చేయడం వల్ల మా బాబుకు కూడా చాలా మంచి డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు. మొన్న ఒక డోనర్స్ వచ్చి మా ఇంటికి వచ్చి ఎన్క్వైరీ చేయడం జరిగింది. ఆయనకు మేము కూడా లెటర్ రాసాము. సార్ మీరు లెటర్ రాయండి అంటే మేము కూడా లెటర్ రాస్తాము, లెటర్ రాస్తాయని అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళ స్టాఫ్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి మా పరిస్థితి కూడా వాళ్ళు తెలుసుకున్నారు. సరే మీరు ఏం లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీకు డొనేట్ చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పేసి వాళ్ళ కోర్సు పూర్తి అయ్యే వరకు వాళ్ళు డొనేట్ చేస్తామని ఒప్పుకోవడం జరిగిందండి. మొత్తానికి ఏదైతే సాయి చరణ్ అనే విద్యార్థి యూట్యూబ్ లో 16 గంటల నుంచి 18 గంటల వరకు అయితే క్లాసులు విని ఆయన ఒక యువతకి ఒక ఆదర్శంగా నిలిచిన నేపథ్యం కనిపిస్తుంది. గత 10 రోజుల క్రితం అయితే అమ్మా న్యూస్ లో ఒక ఏదైతే యూట్యూబ్ లో క్లాసులు వింటున్న ఏదైతే విద్యార్థి ఆపన్నాశం కోసం ఎదురు చూస్తున్న అన్న విధంగా అయితే ఒకటి ఆ వార్త ఒక స్టోరీ వచ్చిన నేపథ్యంలో కూడా దాతలు మంచిగా స్పందన లభించారు అని చెప్పేసి కూడా వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి ఏదైతే వెలుగులోకి తీసుకొచ్చిన అమ్మ ఛానల్ కి అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇట్లాంటి ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి వాడు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఏదైతే సంబంధించిన ఏదైతే 3-4 years కోర్సుని కూడా మొత్తం మేము చూస్తామని చెప్పేసి కూడా ఆర్కే ఒక ఎడ్యుకేషన్ సంస్థ అయితే చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా న్యూస్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా. నిజామాబాద్ జిల్లాలో సిఐటియు పదవి మహాసభలు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రారంభించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని పాలడుగు అన్నారు. కార్మికులపైన, కార్మికుల వేతనాలపైన, కార్మిక చట్టాలపైన తీవ్రమైనటువంటి దాడి చేస్తుందని అన్నారు. ఈ రాష్ట్రంలో షెడ్యూల్ పర్సన్లో 1 కోటి మంది ఉన్నారు. జీతాలు వ్యక్తి ఒక్క పైసా కూడా ప్రారంభడు. ఆ కార్మికుల సంక్రాంతి జీవో లేవు. గ్రామ పంచాయతీ కార్మికులకు 30% జీతాలు లేవు. కారోబార్లకి, క్లినికలకి స్పెషల్ స్టాటస్ లేదు. అంగన్వాడీ అక్కడికి 4వ నెంబర్ 14వ నెంబర్ అట్నే ఉంది. వేదికలు ఉన్నాయి. ఆశా వర్గాలకి ఫిక్స్డ్ వేతనం కాదని ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం కాదు, అది పారదర్శకంగా కానీ ఒక అమౌంట్ ఫిక్స్ చేశారు. వేతనం కావాలని అడుగుతున్నారు. ఐకేపీ వాళ్ళు ఉన్నారు, అమాలీలు ఉన్నారు, వెల్ఫేర్ కూడా అడుగుతున్నారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు, వెల్ఫేర్ కూడా అడుగుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వెల్ఫేర్ బోర్డులు అందరు కావట్లేవు. ఇట్లా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆ ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాన్ని ఈయన కూడా అనుసరిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో షెడ్యూల్ పర్సన్లో 1 కోటి మంది ఉన్నారు. జీతాలు వ్యక్తి ఒక్క పైసా కూడా ప్రారంభడు. కామారెడ్డి జిల్లా పిట్లంలో సివిల్ సప్లై హమాలీల నిరవధిక సమ్మె 4వ రోజు చేరుకుంది. అయినా కూడా సివిల్ సప్లై రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, పౌర సరఫరా శాఖ మంత్రి స్పందించలేదని పిట్లం హమాలీ అధ్యక్షుడు బాలరాజు అన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఎగుమతి, దిగుమతి క్వింటాలకు 30 రూపాయలకు పెంచాలని, దసరా బోనస్ 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రామ్మోహన్ రావుకు అందించారు.
నిజామాబాద్ జిల్లా కిషానగర్ గ్రామంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ భవనం ప్రహరీ గోడ నిర్మాణం పనులను జడ్పీటీసీ దాసరి లావణ్య వెంకటేష్ భూమి పూజ చేశారు. ఇక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు సొంత నిధులతో ప్రహరీ గోడ నిర్మాణం పనులు అలాగే చేపట్టుకుంటున్నారని వారు తెలిపారు. దీంతో ఒక ఫోటో గజానన్ మహారాజ్ की जय. నాగర్సౌల్ ఎక్స్ప్రెస్లో ఓ మహిళా ప్రయాణికురాలికి హార్ట్అటాక్ వచ్చింది. సికింద్రాబాద్కు చెందిన సంధ్యకు జర్నీ టైంలో గుండెపోటు వచ్చింది. బాసర్ నుంచి నిజామాబాద్ మధ్యలో రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే టీటీఈ నిజామాబాద్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అలర్ట్ అయిన రైల్వే అధికారులు నిజామాబాద్లో అంబులెన్స్ ఏర్పాటు చేశారు. రైలు నిజామాబాద్కు చేరుకోగానే బాధితురాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంధ్య షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకుని సికింద్రాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. జార్ఖండ్ రాంచీలో జరిగే ఆల్ ఇండియా నేషనల్ అండర్-14 రైఫిల్ షూటింగ్కి నిజామాబాద్కు చెందిన 3 విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల తమిళనాడులో జరిగిన సిబిఎస్ఈ సౌత్ జోన్ అండర్-14 రైఫిల్ షూటింగ్ టోర్నమెంట్లో ఈ 3 విద్యార్థులకు బంగారు పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల్లో ఎస్ఎస్ఆర్ సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ సత్కరించి అభినందనలు తెలియజేశారు. నిజామాబాద్లో ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ డిస్కవరీ సిబిఎస్ఈ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ సిబిఎస్ఈ గేమ్స్లో రైఫిల్ షూటింగ్లో పాల్గొని తమిళనాడులో గోల్డ్ మెడల్స్ గెలుచుకొని వచ్చినటువంటి టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. గోల్డ్ మెడల్ గెలవడంతో పాటు నేషనల్కు సెలెక్ట్ అయ్యారు. నేషనల్కు సెలెక్ట్ అయినటువంటి టీం అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అలాగే ఇండియన్ నేషనల్స్ కూడా ట్రయల్స్ ఆడుతున్నటువంటి మా విద్యార్థులు ఉన్నారు, 2 విద్యార్థులు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అప్పల్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మున్ముందు ఆ పిల్లలు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకోవడంతో పాటు ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ ఖాళీ ఎడ్యుకేషనే కాకుండా స్పోర్ట్స్ను కూడా ప్రమోట్ చేస్తున్నది. దాదాపుగా ఈ సంవత్సరం సిబిఎస్ఈ జోనల్లో కానివ్వండి, నేషనల్లో కానీ ఎక్కడ గేమ్స్ జరిగినా కబడ్డీకి పంపించాం, తైకాడ్కి పంపించాం, అలాగే ఇవాళ రైఫిల్ షూటింగ్ కూడా పంపించాం. ఎక్కడ గేమ్స్ జరిగినా ఇండియా లెవెల్లో ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ డిస్కవరీ నుంచి పిల్లల్ని పంపిస్తూ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నామనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్తూ మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, పీఈటీలకు, కోచ్లకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి. నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారి 44 జక్రనపల్లి శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఆటో ఢీకొన్న ఘటనలో నిజామాబాద్ బోర్కంకి చెందిన 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం క్షతగాతులు ఆసుపత్రికి తరలించారు. 8 మందిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్ లైన్ వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు గొల్లికి వచ్చారు, ఇంతకుముందు ఇది మా జక్రా ఇప్పుడే కారు ఆటో యాక్సిడెంట్ అయింది ఇప్పుడే. ఎక్కడో ఇల్లు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ పట్టణంలో ఓ యువతి సూసైడ్ అటెంప్ట్ చేసింది. పోలీస్ స్టేషన్ ముందు దివ్య అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గమనించిన పోలీసులు హుటాహుటన దివ్యను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. యువకుడు నితిన్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ దివ్య ఆరోపించింది. 4 రోజులుగా వేలేరులో నితిన్ ఇంటి ముందు న్యాయ పోరాటం చేస్తున్నానంటే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే దివ్య ఆత్మహత్యం చేసినట్లు కూడా తెలుస్తుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధి పాత పాల్వంచలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటో ఢీకొన్నాయి. రోడ్డు క్రాస్ చేస్తూ పెట్రోల్ బంకులోకి వెళుతున్న లారీని వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2002వ సంవత్సరంలో సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులు హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మందిని త్వరగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 11 మంది నిందితులు 2008లో దోషులుగా తేల్చారు. దీంతో వారికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో 2008లో దోషులుగా తేలిన 11 మంది వ్యక్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. గుజరాత్ ప్రభుత్వ రెమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి కోర్టు అనుమతించింది. గుజరాత్లో గోధ్రా రైలు దహనం ఘటన తర్వాత చెలరేగిన అల్లర్ల నుంచి పారిపోతూ సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు బిల్కిస్ బానో వయస్సు 21 సంవత్సరాలు. 5 నెలల గర్భిణి, చనిపోయిన 7 కుటుంబ సభ్యులు, ఆమె 3 ఏళ్ల కూతురు కూడా ఉంది. ముందస్తు విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు ప్రతిస్పందనగా గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 11 మంది దోషుల సత్ప్రవర్తనపై 14 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత విడుదలయ్యారని తెలియజేస్తూ సుప్రీంకి గుజరాత్ సర్కారు అఫిడవిట్ దాఖలు చేసింది. ఫీఫా వరల్డ్ కప్ 2022 ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరొక రోజులో విశ్వ విజేత ఎవరో తేలిపోనుంది. ఆదివారం ఆఖరి పోరులో అర్జెంటీనాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తలపడనుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ సమరం రేపే. కప్పు అందుకోవాలన్న మెస్సీ కళ నెరవేరుతుందా? ఫ్రాన్స్ వరుసగా రెండోసారి టైటిల్ సాధిస్తుందా అంటూ అభిమానులు చర్చ జోరుగా ఉన్నాయి. రేపు జరగబోయే మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులంతా 1000 కళతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా టోర్నీలో అత్యధిక గోల్స్తో బంగారు బూటు దక్కించుకునే ఆటగాడు ఎవరా అన్న ఆసక్తి నెలకొంది. ఈ రోజులో అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ, ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపే ముందు వరుసలో ఉన్నారు. తమ జట్టు తుదిపోరు చేయడంతో కీలక పాత్ర పోషించిన ఇద్దరు కూడా చెరో 5 గోల్స్తో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఫైనల్లో ఏ ఆటగాడు గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్తాడో చూడాలి. కాంగ్రెస్ పార్టీలో కమిటీల నియామకం కొంత వివాదానికి దారితీసింది. కమిటీల నియామకం తెలంగాణ కాంగ్రెస్లోని అసమ్మతిని మరోసారి తట్టిలేపింది. కొత్త కమిటీల ఏర్పాటుతో తలెత్తిన చిచ్చు ఇంకా చల్లారటం లేదు. టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారంటూ సీనియర్లు గుర్రుమంటున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ పదవులకు రాజీనామా సైతం చేశారు. తాజాగా కాంగ్రెస్ అసమ్మతి నేతలంతా భట్టి ఇంట్లో సమావేశమై కొత్త కమిటీలపై చర్చించారు. క్యారెక్టర్ లేని వాళ్ళు పార్టీని నిర్వహిస్తున్నారంటూ పార్టీని కాపాడుకునేందుకు సేవ్ కాంగ్రెస్ పేరుతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వైఖరిపై అసంతృప్తితో ఉన్న నేతలు కమిటీల వ్యవహారంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీని కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యక్రమం చేపడతామన్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి కమిటీలో అవకాశం రాలేదని తెలిపారు.
ఈ విషయంలో తాను కూడా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో సీనియర్ నేతలు కించపరిచేలా పోస్టులు పెడుతూ పార్టీని బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ నాయకుల్ని, బలిష్టంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలుగా ఉన్నటువంటి నాయకుల్ని కావాలని వారి వ్యక్తిగతమైనటువంటి సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి క్యారెక్టర్ ని బదనాం చేస్తూ పోస్టింగ్ చేస్తున్నటువంటి విధానం కూడా కేవలం నాయకుల్ని నష్టపరచడం కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా తద్వారా నష్టం చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళ పైన కూడా దృష్టి పెట్టి సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా దీంట్లో చర్చకు వచ్చింది. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు గత సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం కోసం కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుల పైన ఈ రకమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి ఆ బలమైన నాయకులను బలహీనపరుస్తూ తద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఈ పార్టీని హస్తగతం చేసుకోవాలనో ఇంకోళ్ళకి అప్పచెప్పాలనో ఇంకో రకమైనటువంటి కాన్స్పిరసీ ఏదో జరుగుతుందనేటువంటి భావం కూడా కొద్దిమంది నాయకులు వ్యక్తపరిచారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని కొన్ని నేతలు తనతో చెప్పారని, అయితే కమిటీల నియామకంలో తాను పాలు పంచుకోలేదని భట్టి చెప్పారు. సేవ్ కాంగ్రెస్ నేతంతో ముందుకు వెళ్తామని, పార్టీని కాపాడుకుంటామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి, కాంగ్రెస్ ఆలోచనని, కాంగ్రెస్ భావజాలాన్ని సంపూర్ణంగా నమ్మి అనేక మంది నాయకులకి, కార్యకర్తలకి కొంత కమిటీల ఏర్పాటులో కొంత ఇబ్బంది ఏర్పడింది. అటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పర్సనల్ గా వచ్చి కలుస్తా ఉన్నారు, ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళకి, అసలు కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, వలసవాదులకి ఈ మధ్య వ్యత్యాసంతో అసలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నష్టపోయారని చాలా మంది నా దృష్టి తీసుకొని వస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఆ సమాచారాన్ని తప్పనిసరిగా నేను కూడా కేంద్ర నాయకత్వ దృష్టికి తీసుకుని వచ్చి ఆ నష్ట నివారణ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతా ఉంది. సరే, నాకుగా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు కానీ, మిగతా వాళ్ళు కానీ, జిల్లాల వారీగా కాంగ్రెస్ లో పుట్టినటువంటి నాయకుడిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభలో అనేక సార్లు కార్యకర్తల కోసం, పార్టీ కోసం గళవెత్తినటువంటి వ్యక్తిగా, సిఎల్పి నాయకుడిగా మీరుండి జిల్లాల వారీగా మా అందరితో ఎందుకు మాట్లాడలేదు, మీరు మా అందరికి ఎందుకు న్యాయం చేయలేదు అని చెప్పి సీనియర్ నాయకులంతా వచ్చి నన్ను అడిగి సందర్భంలో సరే నా అశక్తతని వ్యక్తపరుస్తూ ఈ ప్రక్రియలో నేను పాలు పంచుకోలేదు, అందుకే నేను న్యాయం చేయలేకపోయాను, చేయాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉన్నది, న్యాయమైనటువంటి డిమాండ్లే, అటువంటి నాయకులకి, కార్యకర్తలకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి తీవ్రమైనటువంటి మనస్తాపానికి ఈ నాయకులు, కార్యకర్తలు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కమిటీలోకి 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 4 పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్ధరిస్తాడంటూ నిలదీశారు. కొత్త కమిటీలో బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉన్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలని సోషల్ మీడియాలో తమను బద్నాం చేస్తున్నారంటూ ఆరోపించారు. తన వాళ్లే పదవుల్లో ఉండాలని తానెప్పుడూ భావించలేదన్నారు. పార్టీని రక్షించేందుకే ఒరిజినల్ కాంగ్రెస్ నేతలంతా సమావేశమయ్యారని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. 108 మందిలో 50-60 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు ఇదేం సంకేతం ఇస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాం. ఈ రోజు చర్చించిన విషయాల మీద అడిగినారు, మేము చెప్తున్నాం. రైట్, ఈ విషయంలో అతి త్వరలో మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఎవరెవరు కలవాలనో మళ్ళోసారి కలుస్తున్నాం. ఆ లిస్ట్ లో ఎవరు ఏ పార్టీ, ఎన్ని పార్టీలు మారిండి వచ్చారని చెప్పి కూడా వాళ్ళకి పైన అవగాహన కూడా లేకపోయిండొచ్చు. ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూ. ఈ రోజు తీన్మార్ మల్లన్న ఒక పోస్టింగ్ పెట్టిండు. భట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, మరి రాష్ట్రంలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ అందరూ వీళ్ళు కోవట్లు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు, ఎవరో కొత్తగా వచ్చిన బాగు చేస్తే అని చెప్తున్నాడు. మరి ఎవరు పెట్టిస్తున్నటువంటి పోస్టింగ్స్? ఈ గలీజు సోషల్ మీడియా వ్యవహారం ఎవరు చేస్తారు మనకు తెలియదా? అసలు తీన్మార్ మల్లన్న ఏ పార్టీ, ఆయనకి ఏ సంబంధం? దయచేసి ఇక్కడున్న కూడా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ మేము మనవి చేస్తున్నాం, ఎవరో పైసలు ఇస్తున్నాం, ఈ విధంగా మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకండి. మేము కాంగ్రెస్ పార్టీని పుట్టినాం, కాంగ్రెస్ పార్టీని మరణిస్తాం.
కుట్రపూరితంగా పార్టీని నాశనం చేసే ప్రయత్నం జరుగుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి అన్నారు. ఇక ఆ క్యారెక్టర్ లేని వాళ్ళు పార్టీని నడిపిస్తున్నారని, తమను ప్రశ్నించే స్థాయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు పంచాయతీ వచ్చిందన్నారు. ఇదంతా పార్టీని నాశనం చేసే ప్రయత్నమేనంటూ ఆరోపించారు. సీఎల్పీ నేతలు విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్న మధు యాష్కి అన్ని జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని వాపోయారు. ఇవాళ పంచాయతీ అంతా కూడా వలస వచ్చిన వాళ్లకు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి నాయకులకు ఉన్న పంచాయతీ. ఒక మాటలో మీకు అర్థమైపోతుంది. భారతదేశంలో బ్రిటిష్ వలస వచ్చి నాశనం చేసినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వలస వచ్చిన వాళ్ళు దామన్న చెప్పినట్టుగా వారి తండ్రి నుంచి కూడా వారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నారు. భట్టి గారు గాని, ఉత్తమ్ గాని, కోదన్ రెడ్డి అన్న గాని, ప్రేమ్ సాగర్ రావు, జగ్గారెడ్డి గారు అంటే ప్రతి నాయకుడు పైన ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు అంటూ లేక జూనియర్లు అంటూ వీళ్ళు కాంగ్రెస్ కు అన్యాయం చేస్తున్న దుష్ప్రచారమే జరుగుతుందో ఇది కుట్రపూరితంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ హైరార్కీలో సిఎల్పి నాయకుడు ఈక్వల్ గా ప్రతి నిర్ణయంలో భాగస్వామ్యం ఉంటుంది. ఒరిజినల్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరం కూడా ఈ వలస వచ్చినతోటి ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి అంటే నాయకులకే ఇలాంటి దుస్థితి ఏర్పడితే ఇవాళ ప్రతి జిల్లా నుంచి కూడా కార్యకర్తలు అడుగుతా ఉన్నారు. ఇట్లా ఈ విధంగా తీసుకుంటే ప్రతి జిల్లాలో ఇదే జరుగుతా ఉంది. సోషల్ మీడియా ఖబర్దార్ అన్న మధు యాష్కి తనపై తప్పుడు ప్రచారం చేయకండని అభ్యర్థించారు. పీజీఆర్ కుమారుడు విష్ణుకు అవకాశం ఇవ్వలేదన్నారు. విష్ణుకు అనుకూలంగా ఆలోచించి పోస్టులు చేయాలన్నారు. పదవులు తమకు ముఖ్యం కాదని, పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లకు పదవులు ఇవ్వాలని అడుగుతున్నామంటూ మధు యాష్కి కోరారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు ఖబర్దారని చెప్తా ఉన్నాం. సోషల్ మీడియా మేము చేయలేక కాదు ఇది. అంటే కాంగ్రెస్ ఏ చెట్టు పైన కూర్చొని చెట్టు నరికే ప్రయత్నం చేయట్లే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి ఉన్నప్పుడే వస్తుంది. ఇక్కడున్న నాయకులు ఉన్న వాళ్ళ నియోజకవర్గాలలో ఏ ఒక్కడన్నా ధైర్యం చేసి వీళ్ళు కాకుండా నిలబెట్టే ప్రయత్నం చేస్తారా? సో ఈ విధంగా ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ నాశనం చేసే చరిత్ర జరుగుతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ స్థానంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేస్తున్న దానికి వ్యతిరేకంగా దాంట్లో ఎవరు ఏ విధంగా వచ్చినారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంది కాంగ్రెస్ పార్టీకి అనేది వాళ్ళు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్న వాళ్ళు, క్యారెక్టర్ లేని వాళ్ళు. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.